మల్లిక దిగు. ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. ఏ ఈ రోజు రాత్రిలోగా మిగతా ఇద్దరిని లేపేసి వస్తా. నువ్వు వెళ్ళు వెళ్ళు. తమాషాగా ఉందా? మళ్ళీ ఇక్కడికి వెళ్తానంటున్నారు. మర్యాదగా నాతో ఇంటికి రండి. నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు వెళ్ళు. మీరు చెప్తే వినరు. నేను పన్నీరానికి ఫోన్ చేస్తాను. మల్లిక ఎంత చెప్పినా నా మాట వినరు కదా. చెప్పేది విను. మల్లిక వద్దు. మర్యాదగా నాతో ఇంటికి రండి. మల్లిక అన్న ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అక్కడికి వెళ్తా అంటున్నారు. ఆయన్ని మర్యాదగా నాతో ఇంటికి రమ్మని చెప్పండి. మావయ్య, ఈ రోజు వాళ్ళని వదిలేసి మళ్ళీ దొరకరు. వాళ్ళందరినీ లేపేసి నేను బెంగళూరు వెళ్ళిపోతాను. మావయ్య, నేను ఇప్పటికే నలుగురిని చెప్పేశాను. రాత్రిలోగా ఎలాగో నన్ను పోలీసులు పట్టుకుంటారు. చూడు, నువ్వు చంపింది ఆంధ్ర బోర్డర్లు. వస్తే ఆంధ్ర పోలీసులే వస్తారు. వాళ్ళు కేసు ఫైల్ చేయరు, పంచాయతీకే వస్తారు. అది నేను చూసుకుంటాను. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చెప్పేది వినరా? వెళ్ళు. మావయ్య, దయచేసి నన్ను ఆపకు. నేను ఈ మాట విన్ను. తుపాకీ లాక్కోబా, వాళ్ళు వదలకు. ముందు తుపాకీలు ఇవ్వండి. కుదరదు. తుపాకీ ఇవ్వమని చెప్పాను. మల్లిక, నేను చెప్పేది విను. తుపాకీ మల్లిక, నేను ఇవ్వను. ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నావు? నాకు ఇస్తాను వద్దు, ఏమి వద్దు చెప్పాను కదా. నాకు నువ్వే కావాలి. నీకు అర్థమవుతుందా లేదా? నీకేమీ కాకూడదు. నీకేమైనా అయిందంటే నేను తట్టుకోలేను. తుపాకీని ఇచ్చేయి ప్లీజ్. అక్కడికి వెళ్ళొద్దు. నా మాట ఏడవకు. అక్కడికి వెళ్ళు. ఏడవద్దు అని చెప్పాను కదా. నువ్వు ఏడిస్తే నా కోపం వస్తుంది. తుపాకీ కదా, ఇదిగో తీసుకో తీసుకో తీసుకో, ఉంచుకో. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. డబ్బు గిబ్బు ఏమి వద్దు, ఇచ్చేద్దాం. పిచ్చిదానిలా మాట్లాడుకో. మనం గెలవడం కోసం 150 మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని బలివ్వకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఆ కాలేజీలో ఈ సంవత్సరం 150 మంది స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ చేశారు. ఇంకో 2 నెలల్లో కాలేజ్ ఓపెన్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో మనసు విరిగి ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఆ బాధ మనల్ని చచ్చే వరకు పీడిస్తుంది. అందుకని ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజీకి వెళ్తారు. అందుకని స్థలాన్ని ఇచ్చేస్తామా? వేరే కాలేజ్ అదంత ఈజీ కాదు. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ రావడానికి అప్లికేషన్ తీసుకోవడం నుంచి దాన్ని సరిగ్గా ఫిల్ చేసామా, హాల్ టికెట్ వస్తుందా రాదా, కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే ప్లస్ మార్క్, తప్పుగా ఆన్సర్ రాస్తే మైనస్ మార్క్ అని రిజల్ట్ కి వెయిట్ చేసి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కోసం ఏం చేయడం అని ఒక్కొక్కరు ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఆ బాధ 4 సార్లు అనుభవించిన నాకే తెలుసు. ఇదంతా నాకు తెలీదు. నేను చెప్పేది వినండి. మా పూర్వీకుల సమాధి నుంచి ఒప్పటిక్కడ మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైనా కట్టుకోవచ్చు. మన వల్ల ఎవరి జీవితం పాడవకూడదు. ₹1 కూడా తీసుకోకుండా ఆ స్థలాన్ని వాళ్ల మొహాన విసిరికొడదాం. స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టే. ఒట్టేసి చెప్తున్నా, ఆ స్థలాన్ని ఇస్తేనే మనం గెలిచినట్టు అవుతుంది. ఏం పన్నీరు? చెప్పండి అన్నగారు. మీ వాడు తమిళనాడు బోర్డర్లో 4 లేపేశాడంటగా? అన్నగారు, అది తమిళనాడు సీఎం మన సీఎంతో మాట్లాడారు. మన కుర్రాడు ఏ తప్పు? నువ్వు నాకు సంజాయిషీలేమీ చెప్పక్కర్లేదు. నాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. నేనొక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇరు స్టేట్ బార్డర్ల ఎస్పీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడండి. ఇంకో 48 గంటల్లోగా దీనికో పరిష్కారం రావాలని సీఎం నీతో చెప్పమన్నారు. మీరు చేసిన అరాచకం అంతా సీఎంకి తెలిసిపోయింది. మీరు వెళ్ళి సైలెంట్ గా కూర్చోండి చాలు. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. అదే కోఆర్డినేషన్ మీటింగ్. ఇక ఎవరు ఎవరిని ఏం చేయలేరు, చేయకూడదు. I'm Abhimanyu, Principal Secretary from Delhi. Shall we begin? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 2 గవర్నమెంట్లు కలిసి ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. ఇక్కడ సమస్య యొక్క కేంద్ర బిందువు గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది హైకోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, కట్ట పంచాయతీ కాదు. And that means no filthy language, no arguments and no violence will be entertained.
The final decision will be taken by the principal secretary. That's me. దీనికి ఎవరైనా ఒప్పుకోకపోతే you can go to the high court in Chennai, Tamil Nadu or Visakhapatnam, Andhra Pradesh. ఆ తర్వాత హద్దు మిరడాలు, గొడవ పడ్డాలు, కొట్లాట లాంటివి జరిగితే the government will support only the affected. Please. సార్ మొత్తం 5 ఎకరాల 53 సెంట్లు. దాని వాల్యూ ఈ రోజు 27 నుంచి 30 లక్షలు. దాన్ని 3 రెట్లు చేసి 90 లక్షలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇచ్చేద్దాం. డబ్బు సంగతి అలా ఉంచాను సార్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు. ఇగో ఈ ఏ, అమ్మాయిని మీ వాడు కూడా నలుగురిని షూట్ చేశారంటున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? మా అన్నం లేపేశావు కదా, నేను నరికి పారు తప్పుతాను రా. నీ అబ్బరే ఏంట్రా గొంతులు వేస్తోంది? నీకు మాత్రమే చెప్పడం తెలుసా? గవర్నమెంట్కి తెలీదా? బెజవాడలో రౌడీల నామరూపాలు లేకుండా చేశాం. ఒక్కడు ప్రాణాలతోన్నాడు. ఏ స్పార్ తప్పుతా నా కొడక. సౌండ్ పాయింట్ మాత్రమే మాట్లాడాలి. సారీ, ఐ గాట్ క్యారీడ్ అవే లిటిల్ బిట్. లెట్స్ స్టిక్ టు ద పాయింట్. సరే సార్, దానికి కలిపి 50 లక్షలు వేసి 1.5 ఇచ్చేస్తాం సార్. ఏంటో కనుక్కోండి. అమ్మా, ల్యాండ్ పత్రాలని రిజిస్టర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సార్, ఈ స్థలం మాకు గుడి లాంటిది. గుడిని ఎవరూ అమ్ముకోరు సార్. ₹1 కూడా వద్దు సార్, మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం. స్థలం తాలూకు డాక్యుమెంట్. ఇదిగో. కానీ ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే స్తోమత లేని ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ స్థలాన్ని గవర్నమెంట్ పేరున దానపత్రంగా రిజిస్టర్ చేశాం. ఆ గిఫ్ట్ డాక్యుమెంట్. I truly appreciate that. That's great, ma. మిస్టర్ రత్నమయ్య ఐడియా ఇచ్చారు. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. Mr. Collector. Sir? This is now a government college. Okay, sir. Make that official. Sure, sir. We need the remaining 30 acres of land, Yes, and for sir. that we need to send Mr. Lingam a notice. Okay, so that he can hand over the rest of the land to the government. Okay? I do it, sir. రంగనాయకి గెలిచేసిందా? తెలుసు, నాకంతా తెలుసు. నీకు 2 రోజులు టైం ఇస్తా. ఆలోగా ఎవడికో పుట్టిన నీ తమ్ముడికి కొరివి పెట్టి వాడికి పాలు పోసి ఆ దుఃఖం తట్టుకోలేక హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి సూసైడ్ చేసుకుని చావు. గౌరవంగా ఉంటుంది. కాదని నా చేతుల్లో చచ్చేవనుకో, ఈ ఆర్థిక సంవత్సరంలో నీచ నికృష్టమైన చావు నీదే అయి ఉంటుంది. అర్థమైందా? అంతా పోయింది, మొత్తం గవర్నమెంట్ కి పోయింది. నా కొడుకు తెలివిగా అప్లై చేసి మొత్తంగా గవర్నమెంట్ రైట్ చేశాడు. 200 కోట్లు పోయాయి. 200 కోట్లు. వాడికి రంగనాయక్ పేరు ఎలా తెలిసింది? ముందు అది ఆలోచించాం. బండి ఆపండి, బండి ఆపండి. అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం మావ ఎక్కడి నుంచినో అడుగుతున్నానుగా. వాడి దగ్గరికి వెళ్ళి రంగనాయకి అన్నావు. వాడి మొహం మారిపోయింది. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. ఆ బ్రాహ్మణుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావు. ఇన్నేళ్ళు నాకు రక్త సంబంధం ఎవరు లేరు అనుకున్నాను. ఆ దేవుడు అందరినీ చూపించాడు మావయ్య. రత్నం ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఆ ఫోటో తీస్తున్నారు? రత్నం చెప్పండి. ఏంటి బాబు, ఏమైంది? ఎందుకు ఆ ఫోటో ఈ ఫోటో తీస్తున్నారు? ఇక్కడికి ఎలా వచ్చింది? ఈవిడ మీకేమవుతుంది? ఈవిడ మా పిన్ని. ఏయ్, ఈవిడ మా అమ్మ రంగనాయకి. రంగనాయక కొడుకువా నువ్వు? రంగనాయకి ఇప్పుడు ఎక్కడుంది బాబు?
చిన్నప్పుడే రంగనాయకి తన కన్నవాళ్ళను కోల్పోయి తిరుపత్తూరులో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేది. తను నచ్చింది అని నా కొడుకు చెప్పగానే కులమత భేదాలు చూడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. కానీ తనతో పాటు తన తమ్ముడు రూపంలో ఒక చోరబుద్ధిగల రాక్షసుడున్నాడని మాకు అప్పుడు తెలియలేదు. ఒకరోజు రంగనాయకి అనుకోకుండా వాళ్ళింటికి వెళ్ళింది. ఏం చేస్తున్నారా? ఇంత డబ్బు నగలు ఎక్కడివి? ఏంటిది? అక్కడికి వెళ్ళాకే తనకి తెలిసింది ఏలగిరి పశుదూపిడి వెనుకున్నది వాడేనని. త్వరగా బ్యాక్ చేయండి, అక్కడికి తెలిసిపోయిందిరా. కానివ్వండి, కానివ్వండి. మీ బావతో చెప్పి నిన్ను అరెస్ట్ చేయమంటాను. చెప్పింది వినక త్వరగా బ్యాక్ చేయి. త్వరగా లోపలికి వచ్చి తిరుగుతారా? వచ్చారండి, కాల్చి చంపేస్తాడు రా. ఏం చేద్దారా? వదలరా, వదలరా. డిపార్ట్మెంట్ కి విషయం తెలిస్తే వాడిని వెంటనే షూట్ చేసేయమంటారు. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి కోర్టులో సరెండర్ అయ్యేలా చేస్తాను. చిన్న తప్పలేదు ఆ పాపిస్తాడు. వాడు మారటానికి ఓ అవకాశం ఇచ్చి చూద్దాం. కానీ వాడు వాళ్ళిద్దరి మీద పగపట్టాడు. జీవితం పోయింది, వెళ్ళిపోయాయి. రంగనాయకి నీకేం కాలేదు కాదు, చెప్పేది విను. నీ కడుపులో ఉన్న మన బిడ్డకి ఏం కాకూడదు. వద్దు, చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రాక్షసులు వస్తున్నారు. వెళ్ళిపో, వెళ్ళిపో. తప్పు చేస్తున్నా. చంపేద్దాం అనుకున్నావా? చంపేద్దాం అనుకున్నావా? వాడిని మమ్మల్ని పట్టే వాళ్ళని చూస్తావా? వాళ్ళకి భయపడి కాంచీపురంలో కొంతకాలం, తిరుత్తణిలో కొంతకాలం, చివరికి ఈ నగరి అగ్రహారానికి వచ్చి సెటిల్ అయ్యాం. స్వామివారి ముందు హారతి పళ్ళెం చూపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ అదే పళ్ళాన్ని దక్షిణ పళ్ళెంగా మార్చి 5కి 10కి ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబు. ఒక కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. మిగతా పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తర్వాత తరానికి చేతులు చాపే పరిస్థితి రాదనుకున్నాను. ఆ ఒక్క చావు మమ్మల్ని జీవోత్సవాల్లా మార్చింది. ఆ నొప్పి వల్ల ఏర్పడ్డ బాధే ప్రతీకారంగా మారి నిన్ను మా ముందు తీసుకొచ్చి నిలబెట్టింది. ఇక వద్దు బాబు, ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు? ఇప్పుడు నా పిల్లాడే నా మనవడి రూపంలో వచ్చాడు కదా. వెంకట్రామణ, రా రా, నువ్వు రా, రా. కల్లో కూడా జరగనివన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఆ దేవుడు నీకు చేయాల్సినవన్నీ ఆ పిల్ల రూపంలో చేశాడు. వదిలేకు, గట్టిగా పట్టుకో.